రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చాలని ములుగు జిల్లాలో యువకులు ఆందోళన చేపట్టారు. అధిక ఓవర్లోడ్తో వెళ్తున్న ఇసుక లారీల వల్ల గుంతలు ఏర్పడుతున్నాయని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిరసన వ్యక్తం చేశారు. ములుగు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వెంకటాపురం మండలం జగన్నాథపురం వరకు రెండు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ఆర్ఎన్బి అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో జాతీయ రహదారిపై యువకుల ధర్నాకు సంబంధించి మరింత సమాచారాన్ని ఇంత గొంతులు పడదు సార్. ఓవర్ పాసింగ్ కొట్టుకుంటాం వల్ల ఇంత గొంతులు పడుతున్నాయి. ఒక్కొక్కటి 60-70 టన్నులు వేసుకొని పోతున్నాడు. 30-32 టన్నులు పాసింగ్ పెట్టుకుంటే 60-70 టన్నులు వేసుకొని పోతున్నాడు. వాడు ఏ అధికారంతో 60-70 టన్నులు వేసుకొని పోతున్నాడు? ఎవరు ఇది చేసినా కానీ సర్పంచ్ వాటర్ క్యూరింగ్ చేయలేదు, వాళ్ళ లారీ వాళ్ళని స్పందించలేదు. కనీసం పంచాయతీ వాళ్ళు వచ్చి వాటర్ క్యూరింగ్ చేయాలి, బొక్కలపాట రోడ్డునైనా ఇది చేయాలి. ఎవరు రెస్పాండ్ కానప్పుడు ఎవరేం చేస్తారు సార్? దానిపైన సార్ అది వాళ్ళు మాట్లాడాలి. మాకు దాకా తెలియదు కదా సార్. సార్ అది మాట్లాడండి సార్, మా ముందర మాట్లాడండి, ఓకే చేయండి. ప్రజలకు ఎవరికి ఇబ్బంది కావాలి. రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చాలని ములుగు జిల్లాలో యువకులు ఆందోళన చేపట్టారు. అధిక ఓవర్లోడ్తో వెళ్తున్న ఇసుక లారీల వల్ల గుంతలు ఏర్పడుతున్నాయని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వెంకటాపురం మండలం జగన్నాథపురం వరకు రెండు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ఆర్ఎన్బి అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో జాతీయ రహదారిపై యువకుల ధర్నాకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. ప్రసన్న, ములుగు జిల్లాలోని ఏజెన్సీలో ఉన్న జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను మరమ్మతులు చెప్పాలంటూ కూడా ఇటు యువకులు పెద్ద ఎత్తున ఇటు రోడ్డుపై బైఠాయించి కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు కావచ్చు, ఇటు ములుగు వెంకటాపురం మండలం జగన్నాథపురం వరకు ఉన్న ఇటు రెండు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి కూడా పూర్తిగా గుంతలమయం కావడంతో ఆ గుంతలలో పడి వాహనదారులు గాయాలు పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కొంతమంది ప్రమాద ట్రాన్స్లోకి వెళ్లిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే ఇటు జాతీయ రహదారిపై ఏర్పడిన ఈ గుంతలను మాత్రం అధికారులు పూడ్చాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు వెంకటాపురం ప్రధాన కూడల వద్ద కూడా ధర్నా రాష్ట్రంలో ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు ఆర్ఎన్బి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఇటు ప్రజలు ఇటు యువకులు మాత్రం పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రహదారి మరమ్మతులు చేపట్టాలంటూ కూడా రాష్ట్రంలో నిర్వహించారు. అయితే మండల తహసీల్దార్ ఘటన స్థలానికి చేరుకొని కూడా ఇటు ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడి ఏదైతే ఇటు జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇసుక లారీలకు సంబంధించి కూడా ఓవర్లోడ్తో వెళ్తున్న నేపథ్యంలో ఇటు జాతీయ రహదారి అంతా కూడా ఇటు గుంతలమయంగా మారుతున్నందుకు కూడా పెద్ద ఎత్తున ఇటు యువకులు మాత్రం ఇటు ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు అధికారులతో ఇటు చెరబాటులో మాట్లాడినా కూడా వారం రోజులు
వారం రోజుల్లో పనులు మొదలు పెడతామని చెప్పడంతో ఇటు రాష్ట్రంలో విరమించారు. కానీ వారం రోజులు కావస్తున్న ఆర్ఎండ్బి అధికారులు మాత్రం ఇటు రోడ్డు మరమ్మతులకు సంబంధించి కూడా చేయకపోవడం పట్ల మాత్రం ఇటు వెంకటాపురం గ్రామానికి సంబంధించిన యువకులు కావచ్చు ప్రజలు పెద్ద ఎత్తున మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఏదైతే వెంకటాపురం మండలంలోని యువకులు కూడా ఇటు పెద్దలు ఇటు రహదారిపై రాస్తారోకో చేస్తున్నారు. ఇటు ఏదైతే యువకులు రాస్తారోకో వద్ద మాత్రం ఇటు వెంకటాపురం ఎస్ఐ అశోక్ చేరుకొని ఇటు ఆర్ఎండ్బి అధికారులతో ఫోన్లో మాట్లాడి ఏదైతే జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను పూర్తి చేస్తామంటూ ఎస్ఐ చెప్పడంతో దీంతో పాటు యువకులు మాత్రం ధర్నాను మాత్రం విరమించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు ఉన్నతాధికారులు కావచ్చు ఇటు ఆర్ఎండ్బి అధికారులు కూడా ఏదైతే జాతీయ రహదారిపై ఏర్పడిన ఆ గుంతలు ఏవైతే ఉన్నాయో ఈ గుంతలకు సంబంధించి కూడా మరమ్మతులు చేపట్టాలి. అధిక ఓవర్లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలను అధికారులు సీజ్ చేసి సంబంధించిన ఇసుక కాంట్రాక్ట్ యజమానుల మీద కూడా కేసులు పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున యువకులు మాత్రం ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ములుగు జిల్లాలో కనబడుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. ముందు కనీసం పంచాయతీ వాళ్ళు వచ్చి వాటర్ క్యూరింగ్ చేయాలి, ఆ బొక్కలపాట రోడ్డునైనా ఇది చేయాలి. ఎవరు రెస్పాండ్ కానప్పుడు ఎవరేం చేస్తారు సార్ దానిపైన? సార్ అది వాళ్ళు మాట్లాడాలి సార్, మాకు దాకా తెలియదు కదా సార్. సార్ అది మాట్లాడండి సార్, మా ముందర మాట్లాడండి, ఓకే చేయండి, ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాదు.